హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంజయ్ ఫిట్టూబర్. ఈ వీడియోలో వచ్చేసి ప్రోటీన్ అంటే ఏంది, ఆ ప్రోటీన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వస్తాయి, ప్రోటీన్ తీసుకోవచ్చా, ఎంత తీసుకోవాలా, వే ప్రోటీన్ తీసుకోవాలా, పౌడర్ తీసుకోవచ్చా, ఆ జిమ్కి ఎంత తీసుకోవాలా, జిమ్కి వెళ్ళడం ఎంత తీసుకోవాలా, మజిల్ పెరగాలంటే ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలా, అసలు ప్రోటీన్ గురించి మొత్తం చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే ఓకే ప్రోటీన్ గురించి మాట్లాడంటే ప్రోటీన్ ఒక మ్యాక్రో న్యూట్రియన్ అనమాట. మైక్రోస్ తెలుసు కదా. మ్యాక్రోస్ అంటే ఏం లేదు, ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్స్ అనమాట. మైక్రోస్ అంటే వైటమిన్, మినరల్స్ అనమాట. ఓకే, ఇది మన మజిల్ పెరగాలన్నా, మన మజిల్ అలానే ఉండాలన్నా మనకు కావాల్సింది ఏంది, మన బాడీకి కావాల్సింది అమినో యాసిడ్స్ అనమాట. అమినో యాసిడ్స్ ఒక 20 ఉంటాయి అనమాట. ఈజీగా చెప్తా చూడండి. అమినో యాసిడ్స్ ఒక 20 ఉంటాయి అనమాట. ఈ అమినో యాసిడ్స్ లో ఎసెన్షియల్ ఒక 9 ఉంటాయి, నాన్ ఎసెన్షియల్ ఒక 11 ఉంటాయి అనమాట. ఎసెన్షియల్ 9 ఉంటాయి చూడు. ఆ 9 మనం బయట ఫుడ్ నుంచి సోర్స్, అంటే మనం బయట నుంచి తీసుకునేది అనమాట. బయట నుంచి తీసుకునే ప్రోటీన్ అనమాట. ఈ నాన్ ఎసెన్షియల్ అంటే ఇది మనకు అవసరం లేదనమాట. మనకు అవసరం లేదు కాబట్టి మన బాడీలోనే వైటమిన్ డి ఎట్లా వస్తుంది, ఎట్లా జనరేట్ అవుతుంది ఈ 11 కూడా. ఈ 11 అనమాట. ఈ ఈ 9 అనేవి మనకి ప్రోటీన్ సోర్స్ అనమాట. బయట నుంచి మనం తీసుకుంటాం చూడు, మనం తింటాం చూడు, ఇవి అనమాట ఇవి. ఓకే, ఇంతవరకు నాన్ ఎసెన్షియల్ అంటే 11 ఉంటాయి, అవి మనకి అవసరం లేదు, అవి మనకి జనరేట్ అవుతాయి అవే. ఎసెన్షియల్ అంటే మనం బయట నుంచి ఫుడ్ తీసుకునేది అనమాట. అమినో యాసిడ్స్ 20 ఉంటాయి, ఈ నాన్ ఎసెన్షియల్ 11 ఉంటాయి, ఎసెన్షియల్ 9 ఉంటాయి. ఈ 9 మనకి ప్రోటీన్ ఇచ్చేది అనమాట. ఓకే, ఇంకా డెప్త్ చెప్పాలంటే మనకి ప్రోటీన్ ఇప్పుడు మనం తింటాం కదా, ఎసెన్షియల్ తింటాం, ఎసెన్షియల్ సోర్స్ 9 ఉంటాయి కదా. ఆ 9 లో మనం మామూలు ప్రోటీన్ తింటాం కదా. ఇప్పుడు ఇది తిన్నప్పుడు మనం ఏమైంది, లోపలికి వెళ్తుంది, కడుపులోకి వెళ్ళింది, డైజెస్ట్ అయిన తర్వాత అమినో యాసిడ్ లోకి బ్రేక్ డౌన్ అయింది. డైజెస్ట్ అయిన తర్వాత అమినో యాసిడ్ లోకి బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఏమైంది, మన బ్లడ్ లో కలిసి అప్పుడు అలా మజిల్ గ్రోత్ అయింది అనమాట. అలా మజిల్ పెరిగిద్ది అనమాట. అర్థమైందా? ఓకే, అర్థమైందా? అలా మజిల్ పెరిగిద్ది అనమాట. ఇదనమాట ప్రాసెస్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్రోటీన్ ఎంత తీసుకోవాలా, ఎలా తీసుకోవాలా, జిమ్కి వెళ్ళినోడు ఎలా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలి చెప్తా ఈజీగా చూడండి. ఓకే, సపోజ్ ఒక ఏఎన్ పర్సన్ తీసుకుందాం. జిమ్కి వెళ్ళకుండా మజిల్ మాస్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు జిమ్కి వెళ్తాడు అనమాట. వీడి బి అనమాట. వీళ్ళిద్దరే ఎట్లా తీసుకోవాలి చెప్తా చూడండి. జిమ్కి వెళ్ళిన ఎట్లా తీసుకోవాలి, వెళ్ళేవాడు ఎట్లా తీసుకోవాలా. జిమ్కి వెళ్ళిన ఏం చేయాలంటే మజిల్ మాస్ అట్లానే ఉంచుకోవడానికి 0.8 to 1 అంటే మీ బాడీ వెయిట్ ఎంత ఉందో మీ బాడీ వెయిట్ తో పాటు 0.2 ఇంటూ క్యాలిక్యులేట్ చేయండి అనమాట. 0.8 to 1 అంటే 0.8 తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇటు 100 కేజీస్ ఉన్నానుకో, 100 కేజీ ఇంటూ 0.8 అంటే ఎంత, 80 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. ఆ 80 గ్రామ్స్ ప్రోటీన్ రోజు తీసుకుంటే మజిల్ మాస్ అట్లానే ఉంటుంది అనమాట. అట్లానే ఉంటూ ఫిట్నెస్ అంటే మెయింటైన్ చేస్తాం అనమాట ఒక బాడీని. ఇటు జిమ్కి వెళ్ళి ఎట్లా తీసుకోవాలా, ఇటు ఒక బిగినర్ అయితే 1.2 to 1.8 అనమాట. 1.2 to 1.8 దాకా తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు 1.8 అంటే 100 కేజీస్ అనుకో, 100 కేజీ ఇంటూ 1.2 అంటే 120. రోజుకి 120 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట వీడు జిమ్కి వెళ్తాడు. ఓకేనా? ఇప్పుడు బిగినర్ అయితే 1.2 to స్టార్ట్ చేయండి అనమాట. ఓకే, నువ్వు ఇంకా ఇంటర్మీడియట్ అట్లా వెళ్ళావు అనుకో, కొద్దిగా ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా అంటే పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడే స్ట్రైట్కి వెళ్ళకుండా పెంచుకుంటా 1.2 to స్టార్ట్ చేయండి. బిగినర్ నుంచి 1.2 to స్టార్ట్ చేసి 1.8 దాకా అంతవరకు తినండి. ఇంకా నువ్వు అథ్లెట్ మంచి బాడీ బిల్డర్లకి అట్లా వెళ్ళేటప్పుడు అయితే 2 తీసుకోండి. బాడీ వెయిట్ ఇంటూ 2 ప్రోటీన్ తీసుకోండి. ఓకేనా? ఇట్లా తీసుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు జిమ్కి వెళ్ళేటోడు ఎంత తీసుకోవాలి, ఎల్లండోడే ఎంత తీసుకోవాలా, అర్థమైంది కదా. ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకోండి. ఓకే, చాలా మంది ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ ని పౌడర్ ద్వారా తీసుకుంటారు అండ్ ఫుడ్ ద్వారా తీసుకుంటారు అనమాట. కొంతమంది ఫుడ్ ద్వారా తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే పౌడర్ ద్వారా తీసుకుంటారు, ఫుడ్ ద్వారా తీసుకుంటారు, 2 ద్వారా తీసుకుంటారు అనమాట. ఇట్లా పౌడర్ తీసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అయింది, కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది అని అంటారు కొంతమంది. అట్లా ఇప్పుడు ఆ మాట బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయ్యి ఉండిద్ది కదా. ఓకే, ఎట్లా అయిద్దో చెప్తా చూడండి. ఎట్లా ఫెయిల్ అయితే కిడ్నీ ఎట్లా ఫెయిల్ అయితే చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఓకే ప్రోటీన్ తీసుకుంటాం, వే ప్రోటీన్ అదే పౌడర్ తీసుకుని నీళ్ళలో కలుపుకొని తాగుతాం. అప్పుడు కిడ్నీలోకి వెళ్తుంది. కిడ్నీ ఏంటంటే ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్లా లిమిటెడ్ గా తీసుకుంటే ఓకే ఫిల్టర్ చేస్తుంది, ఓకే బాగానే ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ తీసుకున్నాం, మనకి ఎక్కువ
ఎక్కువ పౌడర్ తీసుకున్నాం అనుకో, అప్పుడు మనకేందంటే కొలెస్ట్రాల్ కింద మారిద్దనమాట. అప్పుడు ఫిల్టర్ చేయలేదనమాట. అప్పుడు దెబ్బేసిద్దనమాట మనకి. ఓకేనా? ఇప్పుడు మనం లిమిటెడ్‌గా తీసుకుంటే మనకి అది ఫిల్టర్ చేసేసిద్ది. అప్పుడు మనకు బానే ఉండిద్దనమాట. ఇట్లా ఎక్సెస్‌గా తీసుకున్నప్పుడే ప్రాబ్లమ్ వచ్చేసిద్దనమాట. ఇప్పుడు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మనం అంతా ఫిల్టర్ చేయలేదనమాట. అది కొలెస్ట్రాల్ కింద మారిపోద్ది. అప్పుడు దెబ్బేసిపోద్ది. ఇప్పుడు మనం కరెక్ట్‌గా మనం కరెక్ట్‌గా పౌడర్ అదే వే ప్రోటీన్ కరెక్ట్‌గా తీసుకుంటే వాటర్ ఇంటేక్ కరెక్ట్‌గా పెట్టుకున్నామనుకో మనకేం కాదనమాట. మంచిగా 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 ఫిల్టర్ అయిపోద్దనమాట. ఇప్పుడు మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాం. తర్వాత వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నామనుకో మనకప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోద్దనమాట. అప్పుడు మనకి ఎఫెక్ట్ అయిపోద్దనమాట. కిడ్నీ మీద ఎఫెక్ట్ అయిపోద్ది. అందువల్ల ఏందంటే మనం మనం కరెక్ట్‌గా వే ప్రోటీన్ తీసుకొని కరెక్ట్‌గా వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకున్నామనుకో డైలీ మనకేం ఎఫెక్ట్ అవ్వదు. మంచిగా బిల్డ్ అయిద్ది. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఏందంటే చాలామంది ఏందంటే ఇట్లా తీసుకోవడం వల్ల ఇట్లా కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఇట్లా మాట బయటకొచ్చిందనమాట. అందువల్ల ఇట్లా ఇట్లా తీసుకుంటే ఏమన్నా అయిద్దా? ఇట్లా డౌట్స్ అన్నీ బయటకొచ్చినాయనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇది కరెక్ట్‌గా తీసుకున్నామనుకో మనకేం గాదు. ఇది మనం ఇంత తీసుకుంటా దీనికి వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోకపోతే అది కొలెస్ట్రాల్ కింద మారిపోద్ది. అది ఫిల్టర్ చేయలేదు. అప్పుడు గుడిచిపోతామనమాట. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా! ఇది తీసుకుంటే ఎట్లా ఉండిద్దో. అంటే చెప్తున్నా నార్మల్‌గా ఇట్లా తీసుకున్నప్పుడు ఇట్లా కంప్లీట్ చేసుకోవాలి. మనం కరెక్ట్‌గా వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుంటాం. కరెక్ట్‌గా ప్రోటీన్ పౌడర్ తీసుకున్నామనుకో మనకి మంచిగానే ఉండిద్ది. ఇట్లా మనం తేడా కొట్టి ఇది ఎక్కువ తీసుకుంటాం, అది తక్కువ తీసుకుంటాం. అట్లా చేసినామనుకో దెబ్బేసిద్ది. ఓకేనా? ఇది అన్నమాట వే ప్రోటీన్ గురించి. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా వే ప్రోటీన్ వాడకుండా నార్మల్‌గా పౌడర్‌లు వాడకుండా ఎట్లా మెయింటైన్ చేయాలా? ప్రోటీన్ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలా? ఇప్పుడు చెప్పా కదా! 9 ఎసెన్షియల్ ఉన్నాయి కదా! 9 ఎసెన్షియల్ ఉన్నాయి. అమినో యాసిడ్స్‌లో 9 ఎసెన్షియల్ ఉన్నాయి. 9 ఎసెన్షియల్‌లో నార్మల్ బయట నుంచి ఫుడ్ మనం బయట నుంచి తీసుకునే సోర్సెస్. ఆ 9 ఎసెన్షియల్‌లో బయట నుంచి తీసుకునే సోర్సెస్ ఏమేమి ఉన్నాయి మంచివి మంచి ప్రోటీన్ చికెను, రెడ్ మీట్, ఎగ్స్, పీనట్స్ అండ్ ఇంకా పన్నీరు ఇవి ఉన్నాయి కదా! వీటిలో ఏందంటే మనకేందంటే ఎక్కువ వీటితో ప్రోటీన్‌తో పాటు క్యాలరీ అనేది ఫ్యాట్స్ వస్తాయన్నమాట. ఫ్యాట్స్ వస్తాయన్నమాట. అందువల్ల ఏందంటే ఎక్కువ మంది ఏంటంటే దీన్ని తీసుకుంటారు. మన ప్రోటీన్ ఇంటేక్ డేలో కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ దీన్ని తీసుకుంటారు. ఎక్కువ కాదు నార్మల్‌గా ఇది తీసుకుంటారు. అట్లా ఇది తీసుకుంటారు. అదనమాట. మనం ఇది తీసుకోకుండా నార్మల్‌గా ఇట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇట్లా కూడా పెంచొచ్చు అనమాట. అదనమాట. ఓకే. అర్థమైందా? ఇది తీసుకోకుండా ఇట్లా పెంచొచ్చు. ఇది యాడ్ చేసుకొని పెంచొచ్చు. అది పౌడర్ యాడ్ చేసుకుంటూ నార్మల్‌గా కూడా పెంచొచ్చు అనమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. ఇట్లా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వే ప్రోటీన్ ఏంటంటే మనకి లీన్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఎక్కువ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ మంది దీన్ని చూస్ చేసుకుంటారు. అంటే దీన్ని చూస్ చేసుకుంటే దీన్ని కూడా యాడ్ చేసుకుంటారు. ఓకేనా? దీన్ని కూడా యాడ్ చేసుకుంటారు. మీరు ఒకవేళ మీకేమన్నా అంటే లోపల ఇబ్బందులు ఏమైనా ఉన్నా లేకపోతే ఇట్లా ఏమన్నా మీకేమన్నా ఫెయిల్ అయ్యి అనారోగ్యం బాగాలేకున్నా ఏమన్నా లోపాలు ఉన్నా కానీ మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అతను చూసుకొని చెక్ చేయించుకొని మొత్తం తీసుకోవచ్చా లేదా తీసుకోకూడదా కనుక్కొని ఒకసారి చెక్ చేయించుకొని అప్పుడు తీసుకోండి. అట్లా ఏమైనా గొర్రెలు పోయి తీసుకొని చేసుకోవద్దు. మళ్ళీ మీకు లోపల ఏమన్నా ఇబ్బందులు ఉండి ఏదైనా లోపం ఉంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. ఓకేనా? అండ్ ఇంక అట్లా దీంట్లో ద్వారా తీసుకోవచ్చు, దాంట్లో ద్వారా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో మీరే చూస్ చేసుకోండి మీ ఇష్టం ఇంకా. అండ్ ఇంకా చెప్పాలంటే ఓకే ఇదనమాట ప్రోటీన్ గురించి. ప్రోటీన్ మనం ఇంటిగా ఉంటూ మనం పౌడర్ వాడకుండా ఎట్లా తీసుకోవాలా, ప్రోటీన్ నార్మల్ ఫుడ్ నుంచి ఎట్లా తీసుకోవాలా. ఇప్పుడు బాడీ వెయిట్ ప్రకారం నువ్వు ఎంతైతే బాడీ వెయిట్ ఉన్నావో నువ్వు ఇంటిగా ఉంటూ అయితే 0.8 to 1 అనమాట. నువ్వు జిమ్కి వెళ్తుంటే నువ్వు 1.2 to 1.8 అనమాట. ఓకే. ఇట్లా తీసుకోండి. ఇంకా మ్యాక్సిమం ఇంకా కావాలంటే 2 దాకా, ఇంకా 2 నుంచి పైకి వెళ్ళబాకండి. బాడీ వెయిట్ ఇంటూ 2 దాకా అంతవరకు తీసుకోండి. ఇంకా పైకి బయటికి వెళ్ళబాకండి. ఓకే. ఇట్లా తీసుకోండి. ఓకే. ఎంత తీసుకోవాలో అర్థమైంది కదా! ఏవి తీసుకోవాలా? ఇది ఇప్పుడు వే ప్రోటీన్ తీసుకుంటే ఏమైద్దో ఎట్లా తీసుకోవాలో మంచిగా తీసుకుంటే మంచిగా వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుంటా మంచిగా ప్రోటీన్ తీసుకుంటే ఇది బాగానే ఉంటుంది. మంచిగా తీసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా అవయవాలు ఏమైనా లోపల ఉంటే ఒకసారి చెక్ చేయించుకుని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చెక్ చేయించుకొని తీసుకోండి. అండ్ లేకపోతే అది అప్పుడే వద్దనుకుంటే మనం బాగా తెలుసుకున్నాక తీసుకోండి. అది అప్పుడే వద్దనుకుంటే ఇప్పుడు ఇది మన నార్మల్ ఫుడ్ నుంచి ఎట్లా తీసుకోవాలో చెప్పే కదా! ఇట్లా ఇవి ఉన్నాయి. ఇవి తీసుకోవాలి. ఎంత ప్రోటీన్ ఎంత
ఒక ఒక అంటే ఒక యాప్ ఎక్కించుకోండి. ఒక యాప్ చెప్తా, ఆ యాప్ ఎక్కించుకోండి. నెక్స్ట్ కూడా ఆ యాప్ కావాలంటే మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలా, మన ప్రోటీన్ ఇంటేక్ ఎలా క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేయాలి అట్లా కావాలనుకుంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. అండ్ ఇంకా ఇదనమాట. ఇట్లా ఇట్లా ఎట్లా ఇట్లా పౌడర్ కాకుండా నార్మల్గా తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలా, ప్రోటీన్కి ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి దీంట్లో కూడా చెప్పే కదా. ఇట్లా ఇదనమాట ఇవాళ ముచ్చటి. ఇదనమాట ఇవాళ ప్రోటీన్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఎట్లా తీసుకోవాలా, ఎంత తీసుకోవాలా, వే ప్రోటీన్ ఎట్లా తీసుకోవాలా, ఇట్లా పౌడర్లు ఎట్లా తీసుకోవాలా, అండ్ ఇంకా ప్రోటీన్ ఇంటేక్ మీరు కంప్లీట్ చేసుకోవాలా. మీకు ఏం కావాలా, మజిల్ కావాలంటే ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా అయినా కంప్లీట్ చేసుకోవాలా. రోజుకి ఇంత కంప్లీట్ చేసుకోవాలా. అది నువ్వు ఎటు నుంచైనా తీసుకో, ఇటు పౌడర్ ద్వారా తీసుకో, అంటే పౌడర్ అంటే మొత్తం పౌడర్ ద్వారా కదా బాబు, అంటే అంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు, పౌడర్ లేకుండా తీసుకోవచ్చు, పౌడర్తో కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఓకే, నీ ఇష్టం. ఇక నీకేం కావాలా, ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అవ్వాలా. ఒక డేలో ఇంత 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 కంప్లీట్ అవ్వాలా. అది కంప్లీట్ నువ్వు ఎట్లయినా కంప్లీట్ చేసుకో ప్రోటీన్ ఇంటేక్. ఓకేనా, ఇదనమాట ముచ్చటి ప్రోటీన్ గురించి. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తా, మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. ఇంకా మీకు దేని గురించి అయితే డౌట్స్ ఉన్నాయో అవి కామెంట్ చేయండి. మంచిగా వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఓకే, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మంచి వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఓకే, బాయ్.